వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ పవన్. సో ఎప్పటి నుంచో మోస్ట్ అవైటెడ్ మూవీ అయితే వార్ 2 అగ్లీ ట్రీజర్ అయితే రిలీజ్ అయిపోయింది. సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అయితే బీభత్సంగా ఒక ఫుల్ మీల్స్ పెట్టినట్టు అయితే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ట్రీజర్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కాలు రగిలేసుకొని తిరిగి ఆ టైప్ ఆఫ్ అవుట్పుట్ అయితే ఇచ్చారు. సో ఎందుకంటే ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఇదైతే ట్రీజర్ రిలీజ్ చేయడం జరిగింది మూవీ టీము. ఫస్ట్ నుంచి చాలా రూమర్స్ వచ్చాయి. ఎన్టీఆర్ సైజ్ తగ్గిపోయాడు, సన్నగా అయ్యాడు, అసలు వార్ 2లో హృతిక్ రోషన్ ని మ్యాచ్ చేస్తాడా లేదా అని చెప్పేసి చాలా డౌట్స్ ఉన్నాయి. బట్ ఈ ట్రీజర్ తో అందరికి చెక్ పెట్టేశాడు. లుక్స్ మాత్రం అద్దిరిపోయాయి. సో ముఖ్యంగా లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎన్టీఆర్ గారికి బీభత్సంగా ఉంది. అసలు అడిగి తెలుసుకుందాం. జింట చెప్పి ఎలా అనిపిస్తుంది ట్రీజర్? చాలా బాగుంది నిజంగా. అంటే నాకు హిందీలో మనం చూసుకున్నట్లయితే నాకు రితిక్ రోషన్ కూడా చాలా ఇష్టం. అందులో ఎన్టీఆర్ కూడా చాలా ఇష్టం. సో ఇద్దరు ఒక స్క్రీన్ మీద మనం చూస్తున్నాం అనంటే అది చాలా ఎక్సైట్మెంట్ అనిపిస్తుంది. అండ్ చాలా చాలా బాగుంది టీజర్ అయితే. ఎవరు తక్కువ ఎక్కువ అని అనిపించలేదు. ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే ఇద్దరు పెద్ద ఆర్టిస్టులు కలిసి సినిమాలు చేసినప్పుడు దీనికి పెద్ద క్యారెక్టర్ ఇచ్చారు, దీనికి తక్కువ ఇచ్చారు. ట్రిపులర్ లో మనం చూసుకున్నట్లయితే రామ్ చరణ్ కి ఎక్కువ ఇచ్చారు ప్రిఫరెన్స్, ఎన్టీఆర్ కి తక్కువ ఇచ్చారు. అలాంటి వర్డ్స్ కూడా వస్తూ ఉంటాయి కదా. సో ఇప్పటికైతే మనం టీజర్ లో చూసుకున్నట్లయితే అలాంటి అయితే ఎక్కడ తెలియట్లేదు. ఇద్దరు ఈక్వల్ గా బ్యాలెన్స్ చేసి యాక్షన్ పార్ట్ అంతా ఇచ్చారని చెప్పేసి అయితే నాకు అనిపిస్తా ఉంది. బట్ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే అసలు మైండ్ పోతుంది ఒక్కొక్కటి. ఆ పంచ్ ఎన్టీఆర్ గారు అయితే యాక్టింగ్ చించేస్తారు, అది అందరికి తెలుసు. ఆ హృతిక్ రోషన్ గారు ఆ వార్ 1 లో చూసాం మనం. వార్ లో అసలు ఏ రకంగా ఉంది ఆ బాడీ, సూపర్ అనిపించింది. సో ఇప్పుడు 2లో వీళ్ళిద్దరు కాంబినేషన్ అదే అంటే జనరల్లీ ఎక్స్పెక్ట్ చేయలేము వీళ్ళిద్దరు కాంబినేషన్ అసలు ఇంతవరకు. బట్ వచ్చింది, మూవీ కోసం చాలా వెయిట్ చేస్తున్నారు. సో ఎట్లా అనిపిస్తుంది, బయట రెస్పాన్స్ ఎలా అనిపిస్తుంది? సో ఇప్పుడే రిలీజ్ అయింది కదా. సో అవగానే మనం చూడగానే మనం వీడియో చేసినాం. సో చూడాలి, 100% బానే ఉంటది. ఇద్దరు పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు. అందులో రితిక్ రోషన్ ఏంటి అని అంటే గతంలో మనం వార్ 1 లో చూసాము జేకే ష్రాఫ్ తోటి ఎంత బాగా టైగర్ ష్రాఫ్ తోటి ఎంత మంచి కాంబినేషన్ అయితే వాళ్ళిద్దరు ఇచ్చారు. వాళ్ళిద్దరు ఫైటింగ్స్ కానివ్వండి, యాక్షన్, ఆ సూపర్ హిట్ అయిన మూవీ. అండ్ వీళ్ళిద్దరితో పాటు ఇప్పుడు వార్ 2 లో మంచిగా కైరా అద్వానీ ఉంది. తను కూడా మంచి ఫేమ్ లో ఉంది ప్రెసెంట్ అయితే. మంచి మంచి సినిమాలు చేస్తూ చాలా మంచిగా యాక్టింగ్ చేస్తూ తను మన తెలుగులో కానివ్వండి, హిందీలో కానివ్వండి మంచి పేరుతో ఉంది ఇప్పుడైతే. సో వీళ్ళ ముగ్గురు కాంబినేషన్ లో అసలు ఎలా ఉండబోతుంది ఏంటి సినిమా అని అయితే వెయిట్ చేస్తా ఉన్నారు. మరి రిలీజ్ డేట్ ఎప్పుడు? ఆగస్ట్ 14th కి అయితే రిలీజ్ చేస్తున్నారు. సో లిటరలీ ఆగస్ట్ 15th చాలా ఇది స్పై యూనివర్స్ కదా, యూనివర్స్ మూవీస్. సో స్పై ఆ జోనర్ లో వస్తుంది కాబట్టి యాక్చువల్లీ ఇలాంటి మూవీస్ చాలా ఇంట్రెస్టెడ్ ఉంటుంది. నెక్స్ట్ ఏం జరగబోతుంది అంటే అప్పటికప్పుడు మంచోడు అనుకున్నాడు, నెక్స్ట్ వెంటనే విలన్ అయిపోతాడు అనమాట. సో మూవీ గురించి ఓవరాల్ గా మనం మాట్లాడాలంటే మెయిన్ గా డైరెక్టర్ గురించి కూడా మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. సో ఏంటంటే తనే ఏదైనా కర్త కర్మ క్రియ అని తనే కాబట్టి. సో దీనికి వచ్చేసి మన అయాన్ ముఖర్జీ గారు అయితే చాలా బాగా డైరెక్షన్ చేశారు అని అయితే మనకు కనిపిస్తా ఉంది ట్రైలర్ లో చూసుకున్నట్లయితే, టీజర్ లో చూసుకున్నట్లయితే. సో ఇంకా ఏంటంటే గతంలో కూడా తన మూవీస్ అన్ని కూడా మంచి సూపర్ హిట్, ఏ జవాని హే దివాని, ఇంకా కొన్ని మూవీస్ ఉన్నాయి చాలా సో మంచి మంచి సినిమాల్లో కూడా అంటే తను తీసే విధానంలో కూడా యాక్షన్, రొమాన్స్, ఫ్యామిలీ డ్రామా అన్ని కలిపి ఉంటాయి. మరి ఇందులో ఎలా ఉంటుందో ఏంటి అన్నది అయితే మనం వెయిట్ చేయాలి, చూడాలి. అండ్ అందులో ఇప్పుడు మన ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ దేవరా, RRR చూసిన తర్వాత ఇంకా హై ఎక్స్పెక్టేషన్స్ తో అయితే ఉంటారు. సో వాళ్ళందరినీ కూడా సాటిస్ఫై చేస్తారని అనుకుంటున్నాను. సో లుక్స్ పరంగా అయితే ఎవ్వరు డిసప్పాయింట్ అవ్వలేదు. మ్యాక్స్ హృతిక్ రోషన్ లుక్స్ అలాగే ఉన్నాయి, ఎన్టీఆర్ గారి లుక్స్ అలాగే ఉన్నాయి, బీభత్సంగా ఉంది. సో ఇద్దరికి తగ్గ ఫార్ లాగా నడుస్తుంది ఇప్పుడు మూవీ అయితే. సో చూడాలి. చూసినా మనం కొంచెం అమాయకంగా మంచిగా ఒక ఫ్యామిలీ డ్రామా అలా ఉంటారు కదా. ఇప్పుడు RRR లో మనం చూసుకున్నట్లయితే అమాయక రోల్ చాలా ఇన్నోసెంట్ గా ఉంటుంది. ఇంట్లో చూస్తే మొత్తం మనం ఫైర్ గా యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ అంతా కూడా వైలెన్స్ అంతా కూడా కనిపిస్తా ఉంది మనకి. లిటరలీ ఒక విలన్ అంటే ఎప్పుడు మన ముగ్గురు ఎన్టీఆర్ గారి ముగ్గురు మూవీ ఒకటి మూవీ ఉంటది, జైల్ అవకాశం మూవీలో విలన్ గా చూపించారు ఎన్టీఆర్ గారిని, చించేశాడు ఆ రోల్ అయితే. సో చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఇందులో కూడా మ్యాక్స్ అలాంటి రోలే పడుతుంది అని అనుకుంటున్నాను లిటరలీ. సో విలన్ గా అయితే ఎన్టీఆర్ గారు చించేస్తారు. ఆ వాయిస్ కి, ఆ బేస్ కి, ఆయన యాక్టింగ్ కి మామూలుగా ఉండదు. స్టార్ట్ అవ్వగానే కొన్ని డైలాగ్స్ వస్తున్నాయి. నువ్వెవరో నాకు తెలుసు, నేనెవరో నీకు తెలియదు అని చెప్పేసి డైలాగ్ లో బేస్ అయితే సూపర్ గా ఉంది నిజంగా. సో ఫైనల్లీ అందరూ ట్రైలర్ చూసారు కదా, అసలు మీ కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఎలా అనిపిస్తుంది ఆ ట్రీజర్ అని చెప్పేసి. సో మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు, సో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శశి టీవీ.